ఆప్కే అదాలత్లో కామెడీ యువరాజు కపిల్ శర్మ మీద ఉన్న ఆరోపణ. ఈయన ప్రజలనే ఆట పట్టిస్తున్నాడు. కపిల్, మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు కెనడాకి వెళ్తున్నారు, యుఎస్కి వెళ్తున్నారు, ఎన్నో దేశాలకు వెళ్తున్నారు. అక్కడ మీకు అంతా మంచిగానే కనపడుతుంది. అక్కడుండే పని వాళ్ళు కూడా మీ కళ్ళకి అందంగానే కనపడతారు కదా సార్? నాకేమనిపిస్తుందంటే మనం ఎప్పుడు బయటికి వెళ్ళినా లేదు, విదేశీయులు ఇక్కడికి వచ్చినా మన దేశంలో చాలా మంచి విషయాలున్నాయి. అది వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ప్రేమగా, దయగా, ఉమ్మడి కుటుంబం అనేది మన దేశంలో ఉంది. అమ్మా నాన్న కాళ్ళు మొక్కటం అనే పద్ధతి మన దేశంలో ఉంది. చాలా విషయాలున్నాయి విదేశీయులు మన దగ్గర నుంచి నేర్చుకోవటానికి. అలాగే విదేశీయుల నుంచి మనం కూడా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఏంటి లేదా? అదే తప్పు కాదుగా, మనం అందరం మనుషులమే. నేను చూస్తున్నాను సార్, లిఫ్ట్లోంచి దిగుతున్నప్పుడు మనకు తెలియని వాళ్ళు హాయ్ సార్ అంటారు, ఒకళ్ళకొకళ్ళు కాంప్లిమెంట్ ఇస్తారు. మన దేశంలో ఏదైనా అమ్మాయిని చూసి గుడ్ మార్నింగ్ చెప్పారంటే నీకు అక్కచెల్లెలేరా అంటారు. అదే నిజం. కొన్ని సమయాల్లో చూశారంటే తన ఇంటెన్షన్నే తప్పుపడతారు మన వాళ్ళంతే. తను ఎందుకు నాకు గుడ్ మార్నింగ్ చెప్పాడని. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్పారు అంటే మూడో మనిషి దూరం వెళ్ళి చూస్తూ ఉంటాడు. మన వాళ్ళు వాళ్ళకి వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చుకుంటారు. కానీ అక్కడ అలా కాదు. విదేశాలకు వెళ్తేనే ఆ దేశాన్ని మీరు పొగడ్డం ప్రారంభిస్తున్నారు. అక్కడ చాలా శుభ్రంగా ఉందని. అక్కడ శుభ్రతే చాలా ముఖ్యం. తర్వాత అక్కడ మన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు సార్. మన ఊళ్ళలోనే ఇలా చేస్తారు. బయట దేశం వెళ్ళాక డస్ట్బిన్ ఎక్కడుందో వెతుకుతారు. బయట దేశం వెళ్ళాక ఇలాంటి కాంప్లిమెంట్స్ వింటుంటే చాలా బాగుంది. అక్కడ ఎవరైనా ఎదురుస్తున్నారంటే హోటల్కి వెళ్ళేటప్పుడు కూడా క్లీన్ చేసేవాళ్ళు వస్తారు కదా, వాళ్ళు నన్ను చూసి గుడ్ మార్నింగ్ చెప్పగానే నేను గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళ నేమ్ ప్లేట్ చూసి పేరు పెట్టి పిలుస్తాను, అంతే. కానీ మన భారతదేశంలో ఇళ్లలో పనిచేసే వాళ్ళని చూసి షీలా అని పిలిచి భార్య అలాగే చూసి ఎరగదీసేస్తుంది. ఓ, ఇప్పుడు షీలా బ్రహ్మాండంగా కళ్ళకి తెలుస్తుందా? పాత విషయాలన్నీ బయటికి తీసుకొచ్చి మొత్తం కుటుంబాన్ని ఒక ఆట ఆడుకుంటారు. మీ తాత మనవరాల వయసున్న పిల్లని లో చేశారని చెప్తారు. అవునండి. లేదు, అక్కడ కొన్ని విషయాలు చాలా బాగుంటాయి. ప్రతి వస్తువు మీకు అందంగానే కనపడుతుందా? మీరు వ్యాంకువర్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? మన దేశంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, అక్కడంతా ఇంత ట్రాఫిక్ ఉండదు, అక్కడ చాలా డిసిప్లిన్ గా ఉంటారు, కానీ మన దేశంలో ఉండట్లేదు. నిజమేనండి, మన వాళ్ళు చాలా మంది సిగ్నల్ దాటుకుని వెళ్తారు. అదెంత పెద్ద తప్పు. నేను ఒకసారి వ్యాన్కోవర్లో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. నా ఫ్రెండ్ నాతో ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పాడు. నా కార్ బానెట్ ఎక్కడుంటే ఇంకొక కారు అల్లంత దూరాన్ని ఉంది. నేను తనతో అన్నాను, మన కారుకి ఆ కారుకి మధ్య ట్రైన్ పోతుందని చెప్పాను. ట్రాఫిక్ అంటే అది మన ఊరే. అక్కడ ఒక రూల్ ఉంది సార్. మీరందరూ బయట దేశాలు వెళ్ళుంటారు కదా, మీరు కారు నడుపుతుండగా మీ ముందున్న కారు టైరు మీకు కనపడాలి. ఆ టైర్ మీకు కనపడకపోతే మీరు తప్పుగా నడుపుతున్నట్టే. స్పీడ్ తగ్గించి దూరం చూసుకోవాలి. మన ఊరిలో టైర్ వదిలేయండి, కొన్ని సమయాల్లో ముందెళ్ళే బండే తెలియదండి. కొన్ని సమయాల కింద నుంచి శబ్దం వస్తుంటుంది. సార్, నా మారుతి మీ ఫార్చునర్కి కింద ముందని చెప్తారు. అక్కడ అలా కాదండి, అక్కడ దూరాన్ని పాటించే వెళతారు. ముంబైలో మీరు చూశారంటే బానెట్ ఫ్రెంచ్ కిస్ పెట్టుకుంటూనే వెళతాయి. కొన్ని సమయాల్లో అస్సలు ఖాళీ ఉండదండి. మన ఇష్టానికి అసలు తిప్పలేము. ముందుకెళ్దామని తిప్పితే మనం తిరగాల్సి వస్తుంది. అది మాత్రమే కాదు, ఇక్కడ పాపులేషన్ ఎక్కువ, మన పాపులేషన్ చాలా ఎక్కువ. నేనేం విన్నానంటే మీరు అక్కడ భారతదేశంలో మెల్లిగా వెళ్తూ ఉన్నారంటే అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారని. సార్, అక్కడ ఒక విషయం ఉంది, నేను నోటీస్ చేశాను. అక్కడ ఎలా అంటే ఒక చోట రాస్తారు. నేను రూల్స్ గురించి మాట్లాడుతున్నాను, పోలీసు కొడుకుగా మాట్లాడుతున్నాను. నేను రూల్స్ని ఎప్పుడు గౌరవిస్తాను. ఇప్పుడు ఒక చోట రాశారు 80 మైల్స్ పర్ అవర్. అప్పుడు ఆ స్పీడ్లోనే వాళ్ళు వెళ్ళాలి. మన దేశంలోనూ రాస్తారు. మన వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన ప్రభుత్వానికి తెలుసు వీళ్ళ సైకాలజీని అటాక్ చేయాలి అని. ఇక్కడ రాస్తారు ఈ స్పీడే వెళ్ళాలని. పక్కనే వస్తున్న వాళ్ళు రాస్తారు చూడు, అది చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది. బయట దేశాల్లో అలా కాదు. 50 స్పీడ్ అంటే 50 స్పీడే. ఇక్కడ 50 స్పీడ్ అని రాస్తారు. కింద తత్వం ఒకటి రాస్తారు, వేగం వద్దు ప్రాణం ముద్దు అని. అతి వేగం ప్రాణాలకి ప్రమాదం అని. అప్పుడే ఒక నిమిషం, మన వాళ్ళు అప్పుడే అర్థం చేసుకుంటారు. మన వాళ్ళకి అప్పుడే అర్థం అవుతుంది. మన వాళ్ళని భయపెట్టాలి. మీరు ఈ విషయం కూడా చెప్పారు ఏంటంటే ఇక్కడ యాక్సిడెంట్ అయితే, అది కూడా అమ్మాయికి అయితే జనాలు ఎలా రియాక్ట్ అవుతారోనని. దేవుడా, దేశం మొత్తం ఒకటమండి. ఎవరో ఎక్కడికో వెళ్తూ ఉంటారో, ఒక అమ్మాయి స్కూటీ మీద నుంచి కింద పడింది అనుకోండి, ఎవరైనా అటువైపు వెళ్తారుగా, రూటుకి అటువైపు. తాను కూడా తన స్కూటర్ ఆపేసి వస్తాడు. ఆర్ యూ ఓకే? 50 మంది వస్తారు.
అదే ఒక అబ్బాయి కింద పడితే ఇతను తాగి నడుపుతున్నాడు. అవును, ఖచ్చితంగా. ఇదే మన దేశంలో జరుగుతుంది. మీరు కూడా చూసుంటారు. కావాలంటే బయటికి వెళ్ళి కింద పడండి, ఒక్కళ్ళు కూడా మీ దగ్గరికి రారు. అమ్మాయి కింద పడితే 50 మంది వస్తారు. నేను మీ ఇంట్లో వదలొచ్చా? తను స్కూటీలో పడిపోయింది, కానీ అతనికి సైకిలే ఉంటుంది. కానీ మన పరిస్థితి ఒక్కళ్ళు కూడా అస్సలు రారు. మీ స్పీచ్ మొత్తం నేను విన్నాను. వేరే వేరే కంట్రీస్లో మీరు ఏం మాట్లాడారని. యూరోప్లో ఉన్న తెల్లోళ్ళకి మీరు మామిడికాయ ఎలా తినాలో నేర్పించారంట కదా. ఇదిగో ఇలా చూడండి, నేను మొదటే చెప్పాను. మన దేశంలో ఏదైనా మంచి ఉంటే అది వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ దగ్గర మంచిని మనం నేర్చుకుంటాం. వాళ్ళు ఇండియా ప్రజల దగ్గర నుంచే మామిడికాయ తింటే నేర్చుకున్నారు. నేను చూశాను, ఒక తెల్లవాడు మామిడికాయ తింటున్నాడు. కత్తి స్పూన్ యూజ్ చేస్తున్నాడు. 20% తను తిన్నాడు, 80% ఉత్తిగా పోయింది. మామిడికాయ తినాలంటే ఇండియా వాళ్ళే. మామిడికాయతో పాటు టెంక కూడా వదిలిపెట్టరండి. మీరు కావాలంటే చూడండి, తెల్లవాళ్ళు టయ్యి గియ్యి కట్టుకొని వచ్చి కూర్చొని సీజన్ నాట్ ఫ్రూట్, ఎస్ నైస్, దిస్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అలా స్పూన్లతో తింటూ ఉంటారు. కానీ మనవాళ్ళు అలా ఏమి తినరు. టై ఏంటి టై, చొక్కానే ఇప్పేస్తారు, బన్నీ మీద కూర్చుంటారు. షర్ట్ ఉంటే షర్ట్ని ఇలా పైకి లాక్కొని పెద్ద పాత్ర తీసుకొచ్చి ముందు కూర్చుంటారు. అప్పుడు మామిడి పండుని 2 చేతులతో పట్టుకొని ముందు ఇలా బాగా నలిపేస్తారు. ఇలాగే కదా మామిడికాయ ఇలాగే తిరుగుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే పైన ఉన్న తోలు కొరికి ఆ తర్వాత ఇలాగా బాగా పిసికి రసం బయటికి తెస్తారు. అదేంటంటే మన ఇండియా వాళ్ళు మామిడి పండుని తిన్నాక చూడండి, మామిడికాయ షేపే మారిపోతుంది. వీళ్ళు తిన్న తర్వాత ఆ పండుని తీసుకెళ్లి తెల్లవాళ్ళ దగ్గర ఇదే ఫ్రూట్ అని అడగండి, పోతు గెడ్డలా ఉంటుంది ఆ మామిడికాయ. వాళ్ళు చెప్పలేరు. ఆ మామిడికాయ టెంక్ ఉంటుంది కదా, అది మనసులో కోరుకుంటుంది, మరో జన్మంటే నేను మామిడికాయలా పుట్టకూడదు అని. పళ్ళేమన్నా తినాలంటే మన వాళ్ళ తర్వాతే. మా వాళ్ళైతే ఫ్రూట్స్ బాగానే తింటారు. కానీ మీరు వెళ్తున్నప్పుడు మెల్బోర్న్కి, వెన్కూవర్కి, శాన్ ఫ్రాన్సిస్కోకి, అప్పుడు మీరేం తింటారు? సార్ యాక్చువల్లీ ఇప్పుడు అదంతా మారిపోయింది సార్. అదేంటంటే కెనడాలో చూస్తే వ్యాన్కోవర్ గురించి నేను చెప్పాను. పంజాబీస్ చాలా మంది ఉన్నారు, గుజరాతీ వాళ్ళు అంతమంది ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇండియా ఫుడ్ చాలా చోట్ల దొరుకుతుంది, కొన్ని చోట్ల మాత్రం దొరకదు. సౌత్ కొరియాలో ఇండియన్ ఫుడ్ చాలా తక్కువ ఉంటుంది, కొన్ని రోజులు అక్కడ కూడా దొరుకుతుంది. తర్వాత ఇంకో విషయం అబ్జర్వ్ చేశాను, విదేశీయులు మార్నింగ్ పూట తక్కువ తింటారు. మనం ఆన్సర్ అడగంగానే వాళ్ళు వెంటనే చెప్తారు తక్కువ తిన్నామని. బ్రేక్ఫాస్టే కదండి, డిన్నర్ కూడా చాలా తక్కువ తింటారు. డిన్నర్ చేసి ఇలా వస్తారు చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్. మన వాళ్ళు డిన్నర్ చేశారంటే ఎంత తింటారు. తర్వాత స్వీట్ కూడా చాలా తింటారు. ఆ తర్వాత లెగవలేమండి, అలాగే బందడుతూ వస్తుంటారు. తర్వాత బెల్ట్ ఒకటి తెస్తారు, అలాగే డైనింగ్ టేబుల్ కాడే ఇలా వస్తారు. అంతే. ఈ అలవాటుని మన వాళ్ళలోనే చూశాను. బాగా తిన్న తర్వాత ఒక టీ తాగితే అన్నం మొత్తం లోపలికి వెళ్తుంది అంటారు. ఎలా వెళ్తుందండి? మీరు తక్కువగా తింటే క్విక్ రియాక్షన్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చూసారంటే ఫ్రూట్స్, నట్స్ అవే ఉంటాయి. హాయ్ మిస్టర్ జాన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ మ్యాన్, హౌ ఆర్ యూ? మన వాళ్ళు ఇక్కడ వరకు పొరోటా తింటారు. వాళ్ళ రియాక్షన్ స్లోగా ఉంటుంది, బుర్ర పని చేయదు. వాళ్ళ అన్న ఎలా ఉన్నావంటే వాళ్ళకు 2 నిమిషాలు ఏం అర్థం కాదు. అందువల్ల హెల్తీ ఫుడ్ కావాలి అంటే మన వాళ్ళ దగ్గర చెప్తారు. మన ఎదురుగా కూర్చొని ఉన్నారు కదా, విదేశాల్లో షోకు వెళ్ళినప్పుడు మాక్సిమం మన ఇండియన్సే ఉంటారు, లేదా నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మన వాళ్లే ఉంటారు. అందరూ మన వాళ్లే. కపిల్, మీకు ఎవరెవరి మాటలు గుర్తు చేయను నేను. మీరు ఈ విషయాన్ని కూడా చెప్పారు, యూరోప్లో పెళ్లిళ్ళు ఎంత బాగా జరుగుతాయి, ఎంత సులభంగా విడిపోతారని కూడా. విదేశీయుల దగ్గర మనం మంచి విషయాలు నేర్చుకోవాలి. నేను చూశాను, అమ్మాయిని చుట్టానికి 4 కార్లు వస్తారు. అమ్మాయి సైడు ఒక 4 కార్లు, మొత్తం కలిపిన 8 కార్లే. ఇదే చాలా ఎక్కువ అండి. అమ్మాయి అబ్బాయి బ్లాక్ సూట్లో వస్తారు. దూరం నుంచి చూస్తే పెళ్లి జరుగుతున్నట్టు ఉండదు, వాళ్ళెవరో స్మగ్లర్స్ డీల్ చేస్తున్నట్టు ఉంటుంది. అక్కడ వాళ్ళంతా బ్లాక్ సూటే వేసుకొని వస్తారు. అవునండి, ఒకళ్ళకొకళ్ళు బొకే ఇచ్చుకుంటారు, ఒకళ్ళకొకళ్ళు ముద్దు పెట్టుకుంటారు, అంతే. మన వాళ్ళ అబ్బాయి తరపున చూడండి, మొత్తం సిటీనే టెన్షన్ పెడతారు సార్.
గుర్రం మీద పెళ్లి కొడుకు కూర్చోటం చూడాలి కదా. అలెగ్జాండర్ అయిపోతాడు. ఉన్న రోడ్లన్నీ తిరిగి వస్తాడు. పెళ్ళింటి కాడి నుంచి కళ్యాణ మండపం వరకు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 3 కిలోమీటర్లు బ్యాండ్ బజాతో వెళ్తారు. వెనకమాల ట్రాఫిక్ క్రియేట్ చేస్తారు. ట్రాఫిక్లో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళ మనసులో అనుకుంటున్నారు గుర్రం మీద పోతున్నాడు చూడు బాగుంటుంది అని. తర్వాత పెళ్లి చూడాలి. పెళ్లికి వస్తుంది మరి చూడండి మీ ఒక ఊరే. పెళ్లిలో మీరు ఎంతమందిని పిలిచారు? విన్నాను లక్షల మందిని పిలిచారని. సార్ యాక్చువల్లీ మా లిస్టు 300 మందేనండి. కానీ దేవుడి దయ వల్ల 3000 మంది వచ్చారండి. నాకు పెళ్ళొద్దని నేను పారిపోయాను. నేను విన్నాను జనాలు వచ్చారు కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పారిపోయారని. ఎలా మాయమయ్యానంటారా? 10 నిమిషాల్లో స్టేజ్కి రావాలనుకున్నాం. జనం చాలా మంది వచ్చారు. స్టేజ్ దగ్గర గ్యాప్ లేకుండా అంతమంది జనం నిలబడ్డారు. ఒక బ్రహ్మాండమైన సింగర్ వచ్చారు. నా పెళ్లి జరిగే రోజే వెనకమాల స్టేజీలో ఇంకో పెళ్లి జరుగుతోంది. ఒక ఆయన తెలియకుండా అక్కడికి వెళ్ళారు. మన ఊరిలో పెద్ద సింగర్స్ ఉంటారు కదా, ఆయన ఇంకో పెళ్లికి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయారా. కానీ అక్కడ అందరూ రండి రండి అనుశ్రాజ్ గారు రండి అని, మీరు రావటం చాలా అదృష్టం అన్నారు. అది కపిల్ శర్మ పెళ్లి జరుగుతుంది కదా, అది ఎక్కడన్నారు. లేదండి అది అటువైపు అన్నారు. మీరు మా పెళ్లికి వచ్చారన్నారు. చాలా జనం బాగా చుట్టేశారు కదా. యాక్చువల్లీ నా భార్యతో నేను ఎస్కేప్ అయ్యాను సార్. తర్వాత ముహూర్తం సమయానికి బయటకు వచ్చాను. తర్వాత పెళ్ళైపోయింది. తప్పుగా చెప్పకూడదు, ప్రజలకు ప్రేమ ఉంది. ప్రేమను పంచండి, తిని వెళ్ళండి. కానీ వీళ్ళు పొద్దుంటుంచే కూర్చున్నారు. నేనన్నాను పావులు పట్టుకుంటున్నామా, పెళ్లి జరుగుతుంది అయిపోగానే వెళ్ళిపోతామన్నాను. ఎక్కడ ఎవరు మిమ్మల్ని అంత ప్రేమిస్తున్నారో వాళ్ళ దగ్గర అడుగుదాం, వేరేమైనా ప్రశ్నలు ఉన్నాయని. మీ గురించి చాలా మంది చెప్పారు సార్. లాక్డౌన్ సమయంలోనే మీ 2 పిల్లలు పుట్టారని. సార్ మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు, నిజమేనా? వాళ్ళు లాక్డౌన్లోనే పుట్టారా? లేదు, వాళ్ళు ఏమంటున్నారంటే కోవిడ్లోనే మీ 2 పిల్లలు పుట్టారని. ఏంటి ఆ టైంలో చాలా ఫ్రీగా ఉన్నారా ఏంటి? మీ అందరికీ తెలుసు కదా, లాక్డౌన్ సమయంలో ఎవరు కూడా బయటికి వెళ్ళలేరు. అందరూ ఇంట్లోనే ఉన్నాం. అది లోపలే. అదేంటంటే ఇలా చూడండి, ఇదంతా పైనన్నవాడి కరుణ మాత్రమే. తర్వాత మనకు దొరికే సమయాన్ని ఉపయోగించుకోవాలి. నాకు తెలిసిపోయింది, ప్రపంచమే ఆగిపోయింది. ఓకే సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారే, 2 కూడా 3 సంవత్సరాలలో 2 కూడా అది లాక్డౌన్ అవటం వల్ల వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి చాలా సమయం దొరికింది. అలా చూస్తే దేవుడి బ్లెస్సింగే. కానీ ఇది నిజం, కోవిడ్ సమయంలోనే లాక్డౌన్లోనే 2 పిల్లలు పుట్టారు. ఫస్ట్ లాక్డౌన్లో పాప, 2వ లాక్డౌన్లో బాబు పుట్టారు. అప్పుడు న్యూస్ వచ్చింది తెలుసా, 3వ లాక్డౌన్ కూడా వేయబోతున్నారని. అప్పుడు వెంటనే నా భార్య ఆడియన్స్ లేకపోయినా సరే నువ్వు షోకు వెళ్ళమని చెప్పింది. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా ప్రశ్నించాలని ఆశపడుతున్నారా? సార్ నేనొక విషయం విన్నాను, మీరు ఇంగ్లీష్లో చాలా వీక్ అంట కదా. అందువల్లే మీరు మీ 2 పిల్లల్ని కాన్వెంట్లో చదివించారంట కదా, ఇంగ్లీష్లో అయినా బెటర్గా ఉండాలని. Who told you I am beginning English, baby? We can talk in English. I continue speaking for. I continue talking of 2.5 minutes. నా ఇంగ్లీష్ మొదట్లో చాలా వీక్గా ఉండేది, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. కానీ పిల్లల్ని చూశానంటే ఎప్పుడు మన తర్వాత జనరేషన్ చాలా స్పీడ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మన పరిస్థితి చూడండి, ఇంత వయసు వచ్చిన తర్వాతే మనం సోషల్ మీడియాకి వచ్చాం. వాళ్ళ స్టార్టింగే ఇన్స్టాగ్రామ్, ఇంటర్నెట్ అని మొదలవుతుంది. అందులో ఆబ్వియస్లీ వాళ్ళు బెటర్గా ఉంటారు. కపిల్, మీరు జనాల మీద కామెడీ చేస్తూ ఉంటారు. కొంతమంది మీ మీద ట్విట్టర్లో కామెడీ చేస్తున్నారు. చాలా. ఒక పిక్చర్ ఉంది, అలా కింద కూర్చున్నారు మీరు. ఇందులో జెస్సీ ఏదో వేసుకున్నారు. ఏం రాసిందంటే వీళ్ళ ముగ్గురు టాయిలెట్ కోసం వచ్చారు, బహుశా అక్కడ చోట్లేదు కాబట్టి బయటే కూర్చున్నారు. అది ఈ ఫోటోని నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఇతను సింగర్ జెస్పీ, ఇతను ముఖేష్ గౌడ కాస్ట్యూమ్ డైరెక్టర్. బయట మంచు పొగ ఎక్కువగా ఉంది, అందుకనే మేము ఇక్కడ ఎలా కూర్చున్నాం, మంచు ఎక్కువగా ఉంది. ఇది యాక్చువల్లీ నేనే ప్రారంభించాను. మా షోలో ఈ ఫొటోస్ కింద ఫన్నీ కామెంట్స్ రాస్తూ ఉంటాం. ఇది మంచి విషయమే. ఇంతకుముందు సోషల్ మీడియాలో తిట్టుకుంటూ ఉంటాం. మేము కొత్త ట్రెండ్ ప్రారంభించాం. హియర్ ఫన్నీ కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు అందరూ మా ఫొటోస్ కింద కూడా పెడుతున్నారు. మంచి విషయం సార్, మంచి విషయమే. ప్రజలకు మంచి దారి చూపించా కదా. అది మాత్రమే కాదు, ఇంకో పిక్చర్ కూడా ఉంది. ఇది మీరు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిందే. చూడండి ఎంత పెద్ద ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రజలేం అడుగుతున్నారంటే తనతో పాటు ఫోటో తీసుకోవడానికి మీరెంత డబ్బులు పే చేశారని. విదేశాల్లో ఉన్న ఫ్యాన్స్ నాతో ఫోటో తీసుకోకూడదా ఏంటి?
నేను టొరంటో ఇంటర్నేషనల్ సినీ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు అప్పుడు చాలా మంది మా సినిమా చూడటానికి వచ్చినప్పుడు అప్పుడు మేము బయటికి వెళ్ళి అప్పుడు లంచ్ చేస్తూ ఉండగా ఒక ఫారినర్ నన్ను గుర్తుపట్టి నువ్వు ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ జిగాటోలో చేసావు కదా అన్నాడు. వెంటనే నేను అతనితో అవును, అతను నాతో ఫోటో తీసుకోవాలనుకున్నాడు కానీ నేనే తీసుకుందాం అన్నాను. అతను నాతో ఒక ఫోటో తీసుకున్నాడు, నేను 4 ఫోటోలు తీసుకున్నాను. అది వెంటనే ఇన్స్టాలో పెట్టాను. జెలస్ పీపుల్ ఉంటారు కదా, నేను డబ్బులు ఇచ్చి తీసుకున్నా అన్నారు. తెల్లవాళ్ళకు కూడా ఫోటోలకు డబ్బులు ఇస్తామా? ఇందులో ఏం రాసిందంటే కపిల్ శర్మ దొరికిపోయాడని, ఏంటి? మేకప్ చేసుకుంటున్న నూరా ఫతేహిని దాగి దాగి చూస్తున్నాడని, వెనకే వెళ్ళాడు కానీ కెమెరాలో ఇరుక్కున్నాడని. నేనే ఆ వీడియోని రిలీజ్ చేశాను. ఈ మధ్యనే నా పాట ఒకటి రిలీజ్ అయింది, మీరు కూడా వినుంటారు కదా. ఏమండి, మీరెవరైనా విన్నారా? లేదు లేదు, మేము దానికోసమే రీల్ చేస్తుండగా నూరా ఇలా కూర్చుంది. అద్దంలో తను చూస్తూ ఉన్నా, నేను బయట నుంచి చూస్తూనే ఉన్నాను, తన అద్దంలో నుంచి అలాగే చూస్తూ ఉంది. ఇలాగా తను చాలా పెద్ద టాలెంట్ ఉన్న అమ్మాయి, చాలా పెద్ద టాలెంట్ ఉంది తనలో. दो नैन तेरे दो नैन मेरे मिल मिल के हो गए चार मैनू की पता सी प्यार तेरा नहीं प्यार सी यो वपार प्यार दी उमर विच रू अपनी मैं कर सवा बैठा नैना दे आखे लग लग के मैं नैन रवा बैठा. ఇది నేను పాడిన పాట, ఇప్పుడు మీకోసం పాడాను. ఈ పాట గురువుగారే రాశారు, ఆయన కంపోజ్ చేశారు. చాలా బ్యూటిఫుల్ సాంగ్. కపిల్, మేము రీసెర్చ్ చేస్తున్నాం మీ గురించి. మీకు తెలుసా సార్, నా షోలో నేను చాలా ప్రశ్నలు అడుగుతాను, అందులో మీకు కూడా కొంచెం బాగుంది సార్. ఇదొక న్యాయస్థానం. ఈ షో 30 సంవత్సరాలుగా జరుగుతుంది. సూపర్ డూపర్ హిట్ షో సార్, చాలా గొప్ప విషయం. రజిత్ సార్ని చూసి నేను కొంచెం నేర్చుకున్నాను. ఈయన అడగాల్సింది అడుగుతారు, ముందున్న వాళ్ళు తప్పుగా అనుకోరు. మజాగా ఉంటుంది, నవ్వు వస్తుంది, ప్రశ్న కూడా అడుగుతారు. ఇది మీ దగ్గర నుంచే నేను ఇన్స్పైర్గా తీసుకున్నాను. నా షోలో అందరినీ ప్రశ్నలు అడుగుతూ నవ్వుతూ సంతోషంగా అడగాల్సింది అడుగుతూ ఉంటాను. ఇందులో మీ భాగం కూడా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్.